నమస్కారం. వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిక్కుల పదవ గురువైన గురు గోవింద్ సింగ్ కుమారుడు సాహిబ్జాదా జోరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్ త్యాగాలు, ధైర్య సాహసాలు తెలిపే విధంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన వీర్బాల్ దివాస్ కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు వెల్లడి. తునిలో అట్టహాసంగా ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర టూరిస్ట్ రోబోటిక్ ఎగ్జిబిషన్. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఇలాంటి ఎగ్జిబిషన్లు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతాయన్న యనమల రాజేష్. ప్రజా సంజీవనిగా పేరు తెచ్చుకున్న 104 వాహనాల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీ 104 ఎంఎంయూ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా. డిస్ట్రిక్ట్ డిజబిలిటీ రీహాబిలిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో తాళ్లరేవు మండలం పటవల గ్రామంలో పర్యటించిన ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ. కాకినాడ జిల్లాలో మండలాలు, గ్రామాల వ్యాప్తంగా బుధవారం నుంచి వీర్బాల్ దివాస్ ను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, రాష్ట్ర కన్వీనర్ రవికిరణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కన్వీనర్ కుండల సాయి తెలిపారు. కాకినాడ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సిక్కుల పదవ గురువైన గురు గోవింద్ సింగ్ కుమారుడు సాహిబ్జాదా జోరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్ల త్యాగాలు, ధైర్య సాహసాలు తెలిపే విధంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన వీర్బాల్ దివాస్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సాహిబ్జాదా బలేయుల మతం మానవత్వాలను రక్షించేందుకు తమ ప్రాణాలను త్యాగం చేసిన సమయంలో సాహిబ్జాదా జోరావర్ సింగ్ 9 సంవత్సరాలు, సాహిబ్జాదా ఫతే సింగ్ 6 సంవత్సరాలు మాత్రమే వయస్సు కలిగి ఉన్నారన్నారు. ఈ బాలవీరుల త్యాగం గుర్తుగా దేశవ్యాప్తంగా వీర్బాల్ దివాస్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పార్దు, గోడి సత్యవతి, చోడిశెట్టి రమేష్ బాబు, పైడా రవీంద్ర, జ్యోతుల రాజేష్, మోహన్ రావు, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు సమక్షంలో ఈ రోజు నుంచి వీరబాల దివస్ అనే కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి కాకినాడ జిల్లా కన్వీనర్గా నన్ను నియమించడం జరిగింది. అలాగే కో కన్వీనర్గా మన మోహన్ రావు గారిని, తర్వాత గోడి సత్యవతి గారిని, అలాగే పార్థు గారిని అందరినీ కూడా ఈ యొక్క కమిటీలో వేయడం జరిగింది. కాబట్టి ఈ 21 నుంచి యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు కార్యక్రమం వల్ల ఈ 2 రోజులు ఆలస్యంగా జరగడం 27వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని రాష్ట్ర అధ్యక్షుడు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు వీరబాల దివస్ అనేటువంటి కార్యక్రమం మనం నిర్వహించుకోవడం, జాతీయ స్థాయిలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. వీరబాల దివస్ 2022 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ గారు కంపల్సరీగా ఇండియా అంతా కూడా సెలబ్రేట్ చేసి వారు ఎవరైతే ఈ పర్టికులర్ బాలలని ఉన్నారో వారి కోసం రిమెంబరింగ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ఔరంగజేబ్ కాలంలో ఏదైతే ఇస్లాం మతవాదంతో చాలా తీవ్రంగా పబ్లిక్ని డిస్టర్బ్ చేస్తూ మతానికి మార్చడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్న రోజుల్లో గురు గోవింద్ సింగ్ గారు 10వ సిక్ గురువు వారు దీనికి వ్యతిరేకంగా చాలామంది ఎవరైతే ఔరంగజేబు యొక్క సామంతరాజులు ఉన్నారో వారందరిపైన దండయాత్ర చేసి వారందరినీ కూడా అంతమొందించారు. ఇది చూసి ఔరంగజేబు ఆ రోజుల్లో ఏదో విధంగా వీరిని ఈ రాజ్యాన్ని ఆపాలి, అక్కడి నుంచి ఎవరిని కూడా బయటికి రాకుండా సైనికుల్ని బయట నుంచి ఎవరిని లోపలికి వెళ్లకుండా గురు గోవింద్ సింగ్ గారు ఉన్నటువంటి ప్రదేశాన్ని చుట్టుముట్టారు. ఆ రోజుల్లో అప్పుడున్నటువంటి వాతావరణంలో లోపల ఉన్నటువంటి ఫుడ్ కూడా షార్టేజ్ రావడం జరిగింది. ఆ షార్టేజ్ రావడంతో ఏం చేయాలని ఆలోచిస్తున్న క్రమంలో బయట నుంచి లోపలికి కౌరేం పంపించారంటే వారు అక్కడి నుంచి వెళ్ళిపోతే గురు గోవింద్ సింగ్ గారు అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా వదిలేస్తూ ఉన్నారు. సో ప్రజల్ని కాపాడడం కోసం అని చెప్పి తొట్టుపాటి సైన్యంతో గురు గోవింద్ సింగ్ గారు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్న క్రమంలో ఒకసారి వెలుపుదాడి చేసి వారిని భూముట్టించాలనే ప్రయత్నంలో వారి యొక్క 2 కుమారులు అక్కడ మిస్ అయిపోయారు. మొత్తం 4 కుమారులు గురు గోవింద్ సింగ్ గారికి 10వ సిక్ గురువు వారు 2 కుమారుల్ని ఆ రోజు ఎవరైతే ఉన్నారో
వారు కాకినాడ వాస్తవ్యులు అలిమల్లు చిన్నకరణ రాంబాబు పెన్నమరెడ్డి బుజ్జి ఆధ్వర్యంలో తుని నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత యనమల రాజేష్ తునిలో అట్టహాసంగా శ్రీ వెంకటేశ్వర టూరిస్ట్ రోబోటిక్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. అనంతరం స్టాల్స్ను, చిన్నపిల్లల ఆటల పరికరాలను పరిశీలించారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలు రానున్న నేపథ్యంలో ఇలాంటి ఎగ్జిబిషన్లు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతాయని ఈ సందర్భంగా రాజేష్ అన్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులకు కాలిన రాంబాబు, అలిమలి చిన్న, పెన్నమరెడ్డి బుజ్జికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోతుకూరి వెంకటేష్, కుసుమంచి సత్యనారాయణ, పరవాడ తాతబాబు, మల్ల గణేష్, రాంబాబు రాజు, కడపు బాలాజీ, గళ్ళ కృష్ణ, అప్పన్న రమేష్, పాలచర్ల గోపాలకృష్ణ, పాలచర్ల ఎర్రబ్బు, దూలం మురళి, కచ్చర్లపాటి అరవింద్, యనమల లక్ష్మణరావు, నాగం నాగబాబు తదితరులు పాల్గొన్నారు. సామాన్ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి తుని పరిసర ప్రాంత ప్రజలకి, చిన్నపిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా మన ఎగ్జిబిషన్ అనేది మన తుని ఫస్ట్ టైం ఈ పిల్లలకి వేయవలసింది, పెద్దలకి కూడా కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం డీమార్ట్ పక్కన మన NH-16 హైవే అనుకుని ఉన్న సైట్లో వేయడం జరిగింది. ఇది ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో ఉంటుంది. మనకి అందరూ చూడవలసిందిగా ఒక 50 రోజులు మాత్రం ఇది ఉంటుంది మనకి ఎగ్జిబిషన్. శ్రీ వెంకటేశ్వర టూరిస్ట్ ఎగ్జిబిషను, రోబోటిక్ ఎగ్జిబిషను మన యనమల రాజేష్ గారి ఆధ్వర్యంలో మన రిబ్బన్ కటింగ్ చేసి ఈరోజు 22వ తారీఖుని ఓపెన్ చేసినాం. ఈ రోజు నుంచి మనకి 50 రోజులు మాత్రం ఎగ్జిబిషన్ అయింది. మన తుని ప్రాంత ప్రజలకి అందుబాటులో మనం అన్ని విధాలుగా, చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ అన్ని విధాలుగా సౌకర్యాలు లోపల అన్నీ మన చిన్నపిల్లల కాడి నుంచి ఆట వస్తువులు, మన రోబోటిక్ లోపల జెయింట్ వీలు, బిగ్ సైజ్ జెయింట్ వీలు, బ్రేక్ డ్యాన్స్, చిన్నపిల్లలకు కావాల్సిన చిన్న ఐటమ్స్, స్విమ్మింగ్ పూల్ అన్నీ కూడా లోపల అందుబాటులో ఉన్నాయి. తునిలో కని విని ఎరగని రీతిలో మనం రోబోటిక్ అనే కాన్సెప్ట్తో మనం ముందుకు వచ్చినాం. ఇది వర్షం నుంచి మనం తప్పించి మనం ప్రత్యేకంగా జెయింట్ వీల్ అనేది కూడా పెద్ద సైజు, బిగ్ సైజులో మనం తెచ్చాము ఇందులో. అయితే మనకి ఇదైతే మనకి చాలా ఆనందకరమైన వాతావరణంలో ఉన్నది. ఈ తునిలో అతి పెద్ద ఎగ్జిబిషన్ అంటే ఇదే ఫస్ట్ టైం వస్తుంది. జెయింట్ వీల్ కానీ 28 సీట్లు జెయింట్ వీల్, డ్రాగన్ ట్రైన్, కొలంబస్, మొత్తం ఇంకా ఎన్నో రకాల ఈ పట్టణం ప్రజలకి చాలా బాగుంటుందని వచ్చిన అవకాశం ఈ పండగకి మేము చెయ్యాలి అనుకుని చాలా కృషి చేస్తాం. మరి చేసాం మేము చాలా కష్టపడి. రాజేష్ గారు కనుక పెద్దలు చాలామంది మాకు సపోర్ట్ చేస్తూ, వెంకటేష్ గారు చాలామంది మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని ఎంతవరకు మాకు వాళ్ళు సపోర్ట్ చేసినందుకు చాలా అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు.
కాకినాడ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తూ ప్రజా సంజీవనిగా పేరు తెచ్చుకున్న 104 వాహనాల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు వెంటనే తీర్చాలని ఏపీ 104 ఎంఎంయు ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నాయకులు దువ్వా శేషుబాబ్జీ యూనియన్ ప్రధాన కార్యదర్శి త్రిమూర్తులు డిమాండ్ చేశారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ ఎదురుగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తామంతా చాలని వేతనాలతో ఉద్యోగాలు చేస్తున్నామన్నారు. గ్రాట్యుటీ ఎర్లవ్ల విషయంలో తమకు అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రావాల్సిన బకాయిలు ఇప్పించాలని, ప్రస్తుత యాజమాన్యం కూడా ఇప్పటి వరకు నియామక పత్రాలు, పే స్లిప్స్ కూడా అందించలేదని వాపోయారు. ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ అధికారులు, యాజమాన్యం, యూనియన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్కు 18,500 జీతాలు పెంచాలని, అదేవిధంగా 5 ఏళ్ల సర్వీస్ పూర్తయిన డ్రైవర్లకు ఆటోమేటిక్గా స్లాబ్ అమలు చేయాలని, ప్రతి డివిజన్కు ఒక బఫర్ సిబ్బందిని నియమించాలని, కార్మిక చట్ట ప్రకారం క్యాజువల్ లీవ్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చేట్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సాధించుకున్నాం తప్ప ఇంట్లో కూర్చుంటే ఎవరికి ఏమీ రావు. ఎం త్రిమూర్తులు, కాకినాడ జిల్లా 104 సంఘ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 104 ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర ధర్నా కార్యక్రమం జరుగుతుంది. మా ముఖ్యమైన డిమాండ్లు ఈ సీనియారిటీ పెరుగుకొలదు, ఎవరైనా ఉద్యోగులకి జీతాలు పెరగాలని చెప్పి ఆశిస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 104 సేవలు చాలా బాధ్యతగా నిర్వర్తించాలని చెప్పి భవ్య యాజమాన్యానికి అప్పచెప్పింది. గతంలో 104 ఉద్యోగులు జీతాలు పెరగాలని చెప్పి డిమాండ్ చేసాం. కానీ ఈ భవ్య యాజమాన్యం వచ్చి 7 నెలలు పూర్తయింది. 7 నెలల్లో 104 ఉద్యోగులు గతంలో వచ్చిన జీతాల కన్నా తగ్గించింది. అలాగే క్యాజువల్ లీవులు సంవత్సరానికి చట్ట ప్రకారంగా 15 లీవులు ఇవ్వాలి, 15 లీవులు కూడా తగ్గించింది. మేము బఫర్ ఏదన్నా ఎమర్జెన్సీ పనిలో మేము సెలవు పెడితే ఆ వాహనాన్ని తిప్పడానికి 10 వాహనాలకి ఒక డిఈఓ డ్రైవరు ఉండాలి. ఆ బఫర్ డ్రైవర్లు అనేది తగ్గించి ఆ వాహనాలు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మేము సెలవు పెడితే అక్కడ పిహెచ్సీలకే అంకితమైపోతున్నాయి. పూర్తి స్థాయిలో బళ్ళు తిరగాలంటే బఫర్ ఉద్యోగులు ఉండాలి. మరి తగ్గించిన వేతనాలు ఒక్కొక్క సీనియర్ డ్రైవర్కి 700, అలాగే డిఈఓకి 400, జూనియర్ డ్రైవర్కి 500 తగ్గించారు. వేతనాలు తగ్గించారని చెప్పి ప్రశ్నించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినందుకు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారిని సస్పెండ్ చేశారు. మరి ఈ సమస్యలను పైకి తీసుకెళ్లినందుకు సస్పెండ్ చేశారు కాబట్టి ఆయన వెంటనే డ్యూటీ ఎక్కించాలి, మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. 104లో పనిచేస్తున్న డిఈఓకి 18,500 వేతనాలు చెల్లించాలి. అలాగే డ్రైవర్లకు 5 సంవత్సరాలు పూర్తయిన వెంటనే స్లాబ్ అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికైనా మన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి విద్యాశాఖ మంత్రి మన ప్రభుత్వంలో ఒక భాగమైన నారా లోకేష్ గారు మా 104 సమస్యల మీద జోక్యం చేసుకుని, అలాగే మన మెడికల్ అండ్ హెల్త్ ఆరోగ్య మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. వీళ్ళందరూ మన ప్రజాప్రతినిధులందరూ కూడా మా 104 విషయాల మీద జోక్యం చేసుకుని మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. డిస్ట్రిక్ట్ డిజబిలిటీ రీహాబిలిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో తాళ్లరేవు మండలం పటవల గ్రామంలో పర్యటించిన ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ. చేస్తున్నారు. వాళ్ళకి భోజన వసతి కాదు, వాళ్ళు ఇక్కడ ఉండటానికి ఎంతంత దూరం నుంచో వస్తున్నారు. వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న డాక్టర్లందరూ కూడా బాగా పేరున్న డాక్టర్లు. ఆ డాక్టర్లు నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు తాళ్లరేవు మండలంలో మొబైల్ వర్క్ షాప్ క్యాంపు ఒకటి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మొబైల్ వర్క్ షాప్ కి అనుమతి ఇచ్చినటువంటి మన మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారికి, అలాగే రెవెన్యూ వారికి, అలాగే ముఖ్యంగా దివ్యాంగులందరికీ కూడా సమాచారాన్ని ఇచ్చి ఈ క్యాంపుకు హాజరయ్యేటట్టు చేసినటువంటి
మండల డెవలప్మెంట్ అధికారి గారికి మరియు వారి సిబ్బందికి వారందరికి కూడా మా ఎంపీలకు అందరికి కూడా మా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ క్యాంపులో నిర్వహించేది ఏంటంటేనండి, కృత్రిమ అవయవాలు అంటే ఆర్టిఫిషియల్ లిమ్స్, కృత్రిమ కాళ్ళు కానీ, కృత్రిమ క్యాలిపర్స్ అంటారు. పోలియో పిల్లలకు ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే కాళ్ళు బలహీనంగా ఉండడం వలన వాళ్ళు నడవలేకపోతారు. క్యాలిపర్స్ వేసినట్లయితే వాళ్ళు ఆ క్యాలిపర్ సాయంతో నడవగలుగుతారు అన్నమాట. అటువంటి వాళ్ళకు ముఖ్యంగా పాత పరికరాలు ఏమన్నా ఉంటే వాటిని రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. అదే కొత్త వాటికి అంటే బాగా పాడైపోయి ఇంకా పని చేయమనుకున్న వాటికి కొత్త వాళ్లకు కొలతలు తీసుకొని తదుపరి అవి వర్క్షాప్లో కాకినాడలో తయారు చేసి తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా కానీ వీల్ చైర్స్ కానీ, ట్రైసైకిల్స్ కానీ, ముఖ్యంగా వినికిడి యంత్రాలు కానీ అట్లాంటి కావాల్సిన వాళ్లకు ఈరోజు అప్లికేషన్స్ అవన్నీ కూడా తీసుకుంటామండి. ముఖ్యంగా మాకు సపోర్ట్ దొరికే దాన్ని బట్టి మేము ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా, ఒక్కోసారి మేము కలెక్టర్ గారికి అలాగే దివ్యాంగుల శాఖకు కూడా ఇంటిమేషన్ ఇచ్చేసి ఇంతమంది ఉన్నారు అని గుర్తింపు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని ప్రయారిటీ వైజ్గా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కృత్రిమ కాళ్ళు చాలా అత్యవసరమైనటువంటి, అవి ఏమైనా లేకపోతే వాళ్ళ నిత్య కార్యక్రమాలు కానీ దైనందిన కార్యక్రమాలలో వాళ్ళు చేసుకోలేరు కాబట్టి అవి వెంటనే మేము ప్రొవైడ్ చేయడానికి ప్లాన్ చేస్తుంటాం. వీలైనంత వరకు పాతవి ఏదైనా ఉపయోగపడేటట్లయితే వాటిని రిపేర్ ఇక్కడే చేసి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ క్యాంప్స్ అన్ని కూడా జిల్లాలో, కాకినాడ జిల్లా మొత్తం ఉంది. ఇది జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం అని చెప్పేసి దాని ద్వారా చేస్తున్నాం. ముఖ్యంగా ఉమా ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ సొసైటీ జిల్లా పునరావాస కేంద్రాలు 3 కేటాయించడం జరిగింది. ఒకటి కాకినాడ, అది కాకినాడ జిల్లాకు, అలాగే రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లాకు, ఏలూరు జిల్లాకు కేటాయించారు. ఈ 3 చోట్ల ఉమా ఎడ్యుకేషనల్ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక 4 మొబైల్ వర్క్షాప్స్ ను స్టార్ట్ చేస్తున్నారు. అవన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా తిరిగి ఇవంతా కూడా మన ఉమ్మడి ప్రభుత్వమైనటువంటి మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి గారు ఈ ప్లాన్ చేసి కూడా రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రం అవుతుందండి ఇలా మొబైల్ వర్క్షాప్ పెట్టింది. కాబట్టి దాని ద్వారా కూడా ప్రభుత్వం కూడా సహకారాలన్నీ కూడా అందిస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో పోలమ్మ చెరువు బుద్ధ పార్క్ ఆవరణలో కవి కోకిల కవిశ్రీ నీలం 12వ వర్ధంతి కార్యక్రమాన్ని భారత రిపబ్లిక్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ వాదులు, సామాజిక కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని కవిశ్రీ నీలం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రిపబ్లిక్ పార్టీ సీనియర్ నాయకులు న్యాయవాది బోనిపాటి ఆంజనేయులు మాట్లాడుతూ కవిశ్రీ నీలం కవిగా, రచయితగా బివి రమణయ్య అడుగుజాడలో రిపబ్లికన్ పార్టీ, స్టూడెంట్ ఆర్గనైజేషన్, ఆర్ఎస్ఎఫ్ బలోపేతానికి కృషి చేశారన్నారు. కవిశ్రీ నీలం ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఐ రాష్ట్ర నాయకులు ఎన్ఎం ఋషి, చీకురుమల్లి శ్రీనివాస్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వడ్డీ నాగేశ్వరరావు, బల్లా సత్యనారాయణ, వడల్ రామకృష్ణ, సిహెచ్ చిరంజీవి, కాశీ జగజీవన్ రావు, డి ఆంజనేయులు, కాశీ సింహాద్రి వర్య, ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన నీలం కవి గారి యొక్క 12వ వర్ధంతి కార్యక్రమానికి చేసిన మా రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి విజయ్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ రోజున బాబా సాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయ లక్ష్యాలతో పనిచేస్తున్నటువంటి రిపబ్లికన్ పార్టీని బలోపేతం చేయుటకు బివి రమణయ్య గారితో కలిసి పనిచేసి, అంతేకాకుండా రిపబ్లికన్ పార్టీకి ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ కావాలన్నప్పుడు అది రిపబ్లికన్ విద్యార్థి ఫెడరేషన్ బివి రమణయ్య గారు ఆ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తయారు చేయగా, ఆ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అంటే గ్రామ స్థాయి నుంచి విద్యార్థి దశ నుంచి కూడా విద్యార్థులను అభివృద్ధి తద్వారా పార్టీని కూడా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రధాన ధ్యేయంతో కవి గారు ఆయన యొక్క కవితల ద్వారా, ఆయన ప్రసంగాల ద్వారా వాడలా కూడా అంబేద్కరిజాన్ని, రిపబ్లికన్ పార్టీ ఉద్యమాన్ని, రిపబ్లికన్ విద్యార్థి ఉద్యమాన్ని అన్నిటిని కూడా గ్రామాలు కూడా ప్రచారం చేసిన మహోన్నత మూర్తి మన కవి గారు. ఈ రోజున ఆ కవి గారు ఆ రోజుల్లో రిపబ్లికన్ విద్యార్థి ఫెడరేషన్ ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు, రిపబ్లికన్ విద్యార్థి ఫెడరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నత స్థాయి ఉన్న సమయంలో ఆయన రాసిన గేయం చూసుకున్నట్లయితే విద్యార్థులందరినీ కూడా విజయవాడలో మీటింగ్ జరిగిన
కాకినాడలో జరిగిన, వరంగల్లో జరిగిన, గుంటూరులో జరిగిన ఎక్కడ కూడా ఆర్ఎస్ఎఫ్ మీటింగులు కానీ, రిపబ్లికన్ పార్టీ మీటింగులు కానీ జరిగినట్లయితే రిపబ్లికన్ పార్టీకి స్టూడెంట్ ఆర్గనైజేషన్కి ఒక గేయాన్ని కూడా ఆయన రాయడం జరిగింది. అనేక గేయాలలో ప్రముఖమైన గేయము ఓ కవిత సమాజ నిర్మాణ సాధక, పిలిచిందదుగో పూజ్య బాబగల దివ్య స్వరం, నిలిచిందదుగో బాబాసాహెబ్ ప్రమాణ చేయమని కవి గారు రాసిన గేయం. అప్పుడు రిపబ్లికన్ విద్యార్థి ఫెడరేషన్ ఒక స్ఫూర్తితో ప్రతి కార్యక్రమం కూడా ఆ గేయంతో ప్రారంభించి రిపబ్లికన్ విద్యార్థి ఫెడరేషన్ని, రిపబ్లికన్ పార్టీని, అంబేద్కర్ ఆశయాల్ని కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రచారం చేసినట్టు ఉపయోగించిన మహాన్నత వ్యక్తి మన కవి గారు. ఏ పార్టీకి వెళ్లకుండా రిపబ్లికన్ పార్టీలో ఉండి రిపబ్లికన్ ఉద్యమానికి సపోర్ట్ చేసి రిపబ్లికన్ విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థులందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళడం ప్రయత్నించి అంబేద్కర్ ఆశయాలతోనే కాకుండా బుద్ధిజాన్ని కూడా అభివృద్ధి చేస్తున్న మహోన్నత మూర్తి మన కవి గారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను. అందరికీ బుద్ధవందనములు, జైభీములు. కవిశ్రీ నీలం గారు అంటే తన కలముతో, గళముతో మరి దళిత జన విద్యార్థుల్ని మరి ఆయన మోక్ష మార్గం వైపు, అంబేద్కరిజం వైపు నడిపించినటువంటి మహానుభావుడు మరి కవిశ్రీ నీలం గారు. ఆ కవిశ్రీ నీలము అనగానే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నీలి జెండా గుర్తొస్తుంది. ఆ నీలి విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మన కవిశ్రీ నీలం గారు. ఆయన అంబేద్కరిజమే కాదు, ఎక్కడ ఏ సమస్య జరిగినా కూలీ ఉద్యమాన్ని, పల్లంకూరులో కూలీ ఉద్యమం జరిగింది. ఆ కూలీ ఉద్యమంలో బాబా నీలం కవి గారు లేకపోతే అక్కడ కూలీ ఉద్యమం లేదు. అక్కడ జనాన్ని చైతన్యపరిచింది, అక్కడ ఉత్తేజపరిచింది. విద్యార్థుల వైపు మరి కూలీ విద్యార్థులు కూడా కూలీ ఉద్యమం వైపు నడిపించింది మరి కవిశ్రీ నీలం గారు. అలాగే కవిశ్రీ నీలం గారు పల్లంకూరు శివారు బోలవారిపేటలో ఒక స్కూల్ని స్థాపించారు. ఆ స్కూల్లో 2 టీచర్లు, కవిశ్రీ నీలం గారు, ఇసుకపట్ల వెంకట్రావు గారు అని, వాళ్ళిద్దరూ కూడా టీచర్లు. అక్కడ విద్యాబోధన చేసి ఆ స్కూల్ని గవర్నమెంట్కి హ్యాండ్ఓవర్ చేశారు. అలాగా విద్యార్థిగా కాకుండా మరి ఉపాధ్యాయుడిగా కూడా మరి ఈ జాతికి ఏనలేని సేవ చేశారు. ఆయన సేవ నిజంగా మరవలేనిది. ఈజ్ ద రియల్ అంబేద్కరేట్. అంబేద్కర్ ఏంటంటే బుద్ధ ఈస్ట్ అండ్ రిపబ్లికన్, ఆ 2 మార్గాలు ఆయనకి తెలిసినవి. అంతేగాని మిగతా మార్గాల్లో ఏ జెండా కూడా ఆయన మోయలేదు, ఏ పార్టీకి తొత్తుగా వ్యవహరించలేదు. అటువంటి మహానుభావుడు జయంతిని మనం అవసరము. అంచేత మనము మహానుభావులైనటువంటి వారి మరి గురజాడ జాషువా గారి, గురజాడ నీలం గారిని మనం మర్చిపోకూడదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎస్కే బీర్ కాలేజీ వద్ద వివా బ్యూటీ పార్లర్ ను మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్య నాగేంద్రమణి రిబ్బన్ కట్ చేసి అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ భూమి ఇజ్రాయిల్ హాజరై బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమలాపురంలో ప్రముఖ మహిళలు బ్యూటీ పార్లర్ యొక్క ఆవశ్యకతను అద్భుతంగా వివరించడం జరిగింది. బ్యూటీ పార్లర్ షాపును హిజ్రాలు కొబ్బరికాయ కొట్టి కొంగు దీవెనలతో ఆశీర్వదించి ప్రారంభానికి నాంది పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భూమి ఇజ్రాయిల్ మాట్లాడుతూ మహిళలు బ్యూటీ పార్లర్ ను ఎంతో ఇష్టపడతారని, ఇలాంటి అద్భుతమైన టెక్నాలజీతో అమలాపురంలో ఈ బ్యూటీ పార్లర్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇది జిల్లాలోని ముఖ్యంగా అమలాపురంలో మహిళలకు ఉపయోగకరంగా ప్రారంభించిన రాజేష్, స్వప్నిక, శివ, హారికలకు అభినందనలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శత్రుష్, ఎండూరి సీతామహాలక్ష్మి, 10వ వార్డు కౌన్సిలర్ దుర్గాబాయ్ తదితరులు పాల్గొన్నారు. చూడండి ఇటు కూడా ఒక్కరు ఒక్కేయండి మేడం. మేడం గారు ఒక్కసారి ఇటు. మేడం మేడం ఇటు చూడండి, ఒకసారి ఇటు చూడండి.
ఇక్కడ చూడండి మేడం ఒకసారి. ఓకే. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో ఎస్కేబిఆర్ కాలేజ్ రోడ్లో మిత్రులు రాజేష్ గారు, స్వప్నిక అండ్ శివ, హారిక వారి ఆధ్వర్యంలో కొత్త ట్రెండ్ని సూచించడానికి మేవా ఉమెన్స్ సెలూన్ని కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషకరం. అత్యాధునికమైనటువంటి పరికరాలతో లేటెస్ట్గా మరి ఈ ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా మహిళలకి ప్రత్యేకంగా అన్ని సదుపాయాలు కల్పించి ఫస్ట్ ఇక్కడ వచ్చిన అందరికీ చాలా థ్యాంక్ యూ. మేము అమలాపురంలో ఫర్ ద ఫస్ట్ టైం విమెన్ సెలూన్ ఒకటి ఫ్రాంచైజ్ లాగా ఏమీ లేవు. సో మనకున్నవన్నీ యూనిసెక్సే ఉన్నాయి. సో విమెన్స్కి ఎక్స్క్లూజివ్గా ఒకటి కావాలి అనేసి ఇలా మీవా అని ఒకటి ఇక్కడ లాంచ్ చేస్తున్నాము. లైక్ మీవా అంటేనే ఇట్స్ లైక్ బ్రింగింగ్ పీస్ అనమాట. సో యాజ్ ఎ ఉమెన్ వీ ఆఫర్ సర్వీసెస్ టు ఎవ్రీబడి. ఇంట్లో ఉన్న అందరికీ మేమే సర్వీసెస్ ఆఫర్ చేస్తాము. సో ఇక్కడికి వచ్చి వీఆర్ వెయిటింగ్ ఫర్ ద లేడీస్ టు ఆఫర్ అవర్ సర్వీసెస్. సో ఇక్కడికి వచ్చి వాళ్ళకి చాలా లైక్ మంచి సర్వీసెస్ ఇచ్చి లైక్ విత్ ఎక్స్పర్ట్ స్టాఫ్ అండ్ ద మోస్ట్ మోస్ట్ కాస్ట్లీ ప్రోడక్ట్స్ లైక్ మంచి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి ఎక్స్పర్ట్ ప్రొఫెషనల్స్ని యూజ్ చేసి. చెప్పండి. మన అమలాపురంలో ఎస్కేబిఆర్ కాలేజ్ ఉంది. ఇక్కడ ఈ బ్యూటీ పార్లర్ పెట్టడం మన మహిళలందరికీ చాలా ఆనందదాయకం. అలాగే ఈ బ్యూటీ పార్లర్ ఎంతో మంచి మెరుగులతో ఇంకా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వీడియో సోదరులకి అందరికీ నా నమస్కారం తెలుపుతాను. అతిథులు అంటేనే అందానికి చిహ్నం. ఆ అందాన్ని ఇంకా మెరుగుదిద్దడానికి ఇలాంటి మివా లాంటి అద్భుతమైన బ్యూటీ పార్లరు అమలాపురంలో రావడం ఆడవాళ్ళ అదృష్టం. ఎస్కేబిఆర్ కాలేజ్ ఎదురుగుండా కేవలం మహిళల కోసం ఎక్స్క్లూజివ్గా ప్రారంభించారండి. ఈరోజు చాలా మహిళలందరికీ కూడా చాలా ఆనందకరం అన్నమాట. ఇలా ఎక్స్క్లూజివ్గా మహిళలకే పెట్టడం అనేది అమలాపురంలో ఇప్పటి వరకు జరగలేదు. కాబట్టి మహిళలందరూ అధిక సంఖ్యలో వచ్చి వీళ్ళ పార్లర్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మీ టీం. పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్తో పాటు సామాజిక సేవకులని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. ఏలూరు పెదవేగి డీటీసీ శిక్షణా కేంద్రానికి చిత్తూరు జిల్లా నుంచి 142 మంది కానిస్టేబుళ్లు ఎంపికైన నేపథ్యంలో నిర్వహించిన శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, ఏలూరు జంగారెడ్డిగూడెం ఏఎస్పీలు సూర్యచంద్రరావు, సుస్మిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐజీ అశోక్ మాట్లాడుతూ పోలీసులంటే కేవలం ఉద్యోగులు కాదని సామాజిక సేవకులన్నారు. ఎవరికైనా ఆపద వస్తే గుర్తొచ్చేది పోలీసులని, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పని చేయాలన్నారు. 9 నెలల ట్రైనింగ్ పీరియడ్ను పూర్తి చేసి పోలీస్ సిబ్బందిగా బయటికెళ్లాలని వారు సూచించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఏవో షేక్ మస్తాన్, డీఎస్పీలో ఎం వెంకటేశ్వరరావు, ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ యు రవిచంద్ర, డి శ్రవణ్ కుమార్, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్లు రామారావు, రఘు, ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, జంగారెడ్డిగూడెం ఇన్స్పెక్టర్, జీలుగుమిల్లి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, ఆర్ఐ పవన్ కుమార్, కృష్ణంరాజు, పోలీస్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. जनरल सल्यूट सलामी शस्त्र शस्त्र Respected IG sir, additional SP garu, ASP garu and all my dear police officers. ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమానికి మూలకారకులు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఒక నూతన జీవన విధానంలోకి అడుగు పెడుతున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇవాల్టి నుంచి ఇందాక అడిషనల్ ఎస్పీ గారు చెప్పినట్లు ఇవాల్టి వరకు ఒక ఎత్తు, ఇక నుంచి ఒక ఎత్తు. మీకు ఒక గొప్ప బాధ్యత మీ భుజాల మీదకి రాబోతుంది.
అది యూనిఫామ్. పోలీస్ యూనిఫామ్ ధరించడం అనేది చాలా ఒక అదృష్టవంతమైన, ఎంతో అదృష్టం ఉంటే కానీ మీకు అవకాశం రాదు. ఇది ఒక ఉద్యోగం కాదు, జీతం కోసం పని చేసేది ఉద్యోగం. జీతం కోసమే పని చేస్తామంటే పోలీసులో మీరు పని చేయలేరు. జీతం కంటే చాలా గొప్ప సేవ చేసే అవకాశం మీకు ఈ డిపార్ట్మెంట్ కల్పిస్తుంది, ఆ యూనిఫామ్ మీకు కల్పిస్తుంది. ఎప్పుడైతే మీరు యూనిఫామ్ వేసుకుంటారో మీరెవరు, మీ పేరేంటి, మీ ఊరేంటి, మీ కులం ఏంటి, మీ గోత్రం ఏంటి అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. మీరు ఒక పోలీస్ అంతే. మీరు ఎప్పుడైనా పేపర్లలో చూడండి, ఫలానా రామారావు, ఫలానా పుల్లారావు తప్పు చేశాడు పోలీసు అని రాయడు, పోలీస్ తప్పు చేశారని రాస్తారు. ఇవాళ నుంచి సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా మీరు చేసే ప్రతి మంచి పని వల్ల పేరు ప్రఖ్యాతలు వస్తే పోలీస్ అదే యూనిఫామ్కి వస్తాయి. మీరు ఏదైనా తప్పటడుగు వేస్తే ఆ నింద కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తుంది. నేను మా వాళ్ళకి అందరికి కూడా ఎప్పుడూ చెప్తుంటాము, అన్ని డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఏ ఉద్యోగమైనా కావచ్చు, 100కి మీకు ఎన్ని మార్కులు వచ్చాయన్నది చూస్తారు. 99 వచ్చాయా, 98 వచ్చాయా, 96 వచ్చాయా. ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్లో మాత్రం 100కి ఎన్ని మార్కులు పోయాయన్నది మాత్రమే గుర్తుంటుంది. ఎందుకు? ఒక బందోబస్తు చేస్తారు, చాలా గొప్పగా చేస్తారు. అక్కడ ఏం ఇన్సిడెంట్ కాదు, ట్రాఫిక్ జామ్ అవ్వదు, ఎక్కడ ఆగిపోరు, ఎక్కడ ఏం గొడవ జరగదు. అప్పుడు మిమ్మల్ని గుర్తించాల్సిన అవసరం లేదు కదా. సో మీరు ఉన్నారా లేదా అన్నది కూడా తెలియదు. మీరు బయట మామూలు పోలీస్ వేరే ట్రైనింగ్కి వెళ్ళారనుకోండి, మామూలుగా పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇప్పుడు డిఎస్పీస్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ మామూలు ట్రైనింగ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు, వాళ్ళని అడ్మినిస్ట్రేటివ్ అకాడమీకి ఐపీఎస్ ఆఫీస్కి అయితే ముస్సూరిలో ఉంది. అక్కడ ఎంత ఉంటుంది, 10 to 5 అంతే. 10కి పోతారు, 5కి వస్తారు, తర్వాత ఫ్రీగా ఉంటుంది. అంటే పోలీసులు అట్లా ఉండదు. పొద్దున ఎంతకు లేపుతారు మిమ్మల్ని ఎవరైనా చెప్పగలరా? ఎంతకు లేయాలి? 4:30. ఇప్పుడు ఏం కాలం ఇప్పుడు? ఎలా ఉంది చలి? సార్ చలిగా ఉంది సార్, ఒక అర్ధగంట పడుకుంటాను నేను, చాలా ఇబ్బందిగా ఉంది సార్ అంటే ఊరుకోరు. 5:45కి శీతాకాలం కాబట్టి 6 గంటలకు టైం ఇస్తారు. మామూలు రోజులైతే 5:45కి నువ్వు రావాలి, గ్రౌండ్కి రావాలి. రాకుంటే నీకు పనిష్మెంట్ వస్తుంది. ఏంటండి నన్ను మీరు 5:45కి రమ్మంటారండి అంటే అట్లా నడవదు. పోలీస్ శిక్షణ అటువంటిది అంతే. ఆ టైంలో నువ్వు ఫిజికల్ ఫిట్నెస్కి నువ్వు చేయాలి, రన్నింగ్ చేయాలి, ఆ డ్రిల్స్ అన్నీ చేయాలి. అదే డ్రిల్ నేర్చుకోవాలి. యూనిఫామ్ వేసుకొని మళ్ళీ నీకు 10 నిమిషాలు టైం ఇస్తారు. పీటీ అయిన తర్వాత యూనిఫామ్ వేసుకోవడానికి 10 నిమిషాలు టైం ఇస్తారు. 10 నిమిషాలు నువ్వు యూనిఫామ్ వేసుకోవాలి, తయారయ్యి మళ్ళీ డ్రిల్ నేర్చుకోవాలి. సో అట్లా చాలా కఠినమైన ట్రైనింగ్ ఉంటుంది ఇక్కడ. అంటే నువ్వు మామూలు పౌరుడుగా ఉన్నప్పుడు లిబర్టీ నీకు ఇక్కడ ఉండదు. సాయంత్రం అయ్యేసరికి 6 గంటలకి లేదా 7 గంటలకి రోల్ కాల్ పెడతారు. అంటే నువ్వు ఎక్కడున్నా కూడా వచ్చి అక్కడ నిలబడితే అటెండెన్స్ చూస్తారు. నువ్వు బయట పోవడానికి లేదు, యాబ్సెంట్ వేసేస్తారు. నువ్వు బయటకు వెళ్ళావు, సండే రోజు నేను బయటకు పంపించారు, సండే రోజు పర్మిషన్ వస్తుంది. మార్నింగ్ 9 గంటలకు రోల్ కాల్ తీసుకొని అందరూ మళ్ళీ చెక్ చేసి బయట పంపిస్తే మళ్ళీ సాయంత్రం 6 గంటలకు మళ్ళీ అటెండెన్స్ చెక్ చేస్తారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడలో 4, 5, 6, 7 డివిజన్లకు సంబంధించి ప్రజా సమస్యల వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ వినతులపై తక్షణమే స్పందిస్తూ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రోడ్లు, కాలువల నిర్మాణం వంటి కనీస వసతులపై అధికంగా విజ్ఞప్తులు వస్తున్నాయని, గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో కనీస వసతులను కల్పించడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, సిటీ అధ్యక్షుడు మల్లెపూరి వీరు, టీడీపీ నాయకులు నేమాని సత్యనారాయణ, అదనపు కమిషనర్ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ తదితరులు పాల్గొన్నారు. అమ్మా ఇప్పుడు కిక్ వేలకి 1,00,000 రూపాయలు కట్టారు గతంలో.
చాలామంది 1 లక్ష మందికి అట్లా ఇల్లులేమో మనం ఇవ్వాలనుకున్నాం, మన ప్రభుత్వం కోల్పోవడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, వైసీపీ ప్రభుత్వం. అవి మీకు ఇవ్వకుండా ఏం చేశారంటే 1 లక్ష రూపాయలు కట్టాలి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. కొబ్బరికాయలో పట్ట ఇచ్చారు మీకు, మరి మీరు ఒప్పుకున్నట్టున్నారు. మరి మీకు పట్ట ఇచ్చినట్టు చూపిస్తుంది అక్కడ. ఈరోజు ఏదైతే మన కాకినాడ నగరంలో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా దర్బార్ ఏర్పాటు చేసుకుని కార్యక్రమం చేసుకున్నట్టయితే ప్రజా సమస్యలు పరిష్కారం అవడానికి ఒక మంచి వేదిక ఉంటుందన్న ఆలోచనతో ఈ రోజున మన నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాం. నిన్ననే మనం స్మార్ట్ సిటీ ఆఫీస్లో 36 డివిజన్, 37, 38, 39, 40, 41 డివిజన్లు అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. నిన్న దగ్గర సుమారు 2:30 గంటల అయింది మధ్యాహ్నం. చాలా మట్టికి అర్జీలు రావడం జరిగింది. అదే నేనేమంటానంటే ఈరోజు ప్రజా దర్బారు మన సోమవారం మన కార్పొరేషన్ ఆఫీస్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదైతే నేనైతే శాసనసభ్యులుగా నేనే కాదు, రాష్ట్రంలో చాలా మంది శాసనసభ్యులు ఇంటి దగ్గర కూడా ప్రజా దర్బారు అయిపోతుంది. రోజు వస్తూనే ఉంటారు, మధ్యాహ్నం సాయంత్రం వస్తూనే ఉంటారు. అయినా మేము కూడా ప్రజల దగ్గర ఉండి చేస్తున్నాం. సరే, ఒక పక్కనే చూసుకున్నట్టయితే మా జిల్లా పార్టీ ఆఫీసులో కూడా కార్యక్రమం చేస్తున్నాం, అక్కడికి వస్తున్నారు. సరే, ఎన్ని చేసినప్పుడు కూడా ఇంకా సమస్యలు వస్తూనే ఉంటున్నాయి. అయితే అవన్నీ కూడా మనం ఒక వేదిక ఏర్పాటు చేసుకుని కమిషనరు, అసిస్టెంట్ కమిషనరు, అసిస్టెంట్ కమిషనరు, ఎస్సీ, డిఏలు, మనకు సంబంధించిన అధికారులు ఏదైతే ఉన్నారో ఆల్ డిపార్ట్మెంట్స్ అందరు కలిసి, ఎంఆర్ ఆఫీస్తో సహా రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఒక వేదికలో కూర్చున్నట్టయితే ఆ సమస్యలు వచ్చినప్పుడు అన్నీ కూడా మనం దగ్గరుండి పరిష్కారం చేయడానికి ఇది వేదిక అవుతుంది, ప్రజల దగ్గరికి వెళ్ళాలని ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఈరోజు మనం 2వ రోజు 4 డివిజన్, 5వ డివిజన్, 6వ డివిజన్, 7, 8వ డివిజన్ ఈరోజు ఇక్కడికి పిలుపునిచ్చాం. మనం ఈరోజు పెద్ద ఎత్తున వస్తున్నారు ప్రజలు. వాళ్ళ అర్జీలన్నీ కూడా ఈరోజు తీసుకుని మనం పరిష్కారం చేయడానికి ఇది ఒక మంచి వేదిక ఈరోజు జరుగుతుంది. దీనికి నేనేమంటానంటే ఈరోజు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా వచ్చిన ప్రజల్ని ముందు పలకరించి ఎవరైతే ఏ వార్డులు ఉన్నారో ఆ వార్డు వేసుగా అక్కడ తీసుకెళ్ళి నమోదు చేయించుకుని మళ్ళీ వాళ్ళని అక్కడ స్లిప్ తీసుకుని మళ్ళీ మా దగ్గరికి వచ్చేలాగా ఇక్కడ కమిషనర్ నేను ఉన్నాను కాబట్టి ఇక్కడ తీసుకొచ్చినట్టయితే డిస్కస్ చేసి సంబంధిత డిపార్ట్మెంట్కి పంపించడానికి ఈరోజు అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి నాయకులు తీసుకోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇటీవల బంగ్లాదేశ్లో దీపు చంద్రదాస్ అనే కార్మికుని చెట్టుకు వేలాడదీసి సజీవ దహనం చేసిన ముస్లిం ఉగ్రమూకలను, అలాగే బంగ్లాదేశ్ ప్రధాని మహమ్మద్ యూనస్ను వ్యతిరేకిస్తూ ఏలేశ్వరం బాలాజీ చౌక్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రతిపాడు అసెంబ్లీ ఎక్స్ కన్వీనర్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులకు మరణ శాసనం రాస్తున్నారని, 1971లో భారత్ సహాయంతో స్వతంత్రం పొంది ఈరోజు భారత్పై వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. అక్కడ హిందువులను దాదాపు లేకుండా చేశారంటూ హిందూ స్త్రీలకు కూడా రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. భారతదేశంలో CAA, NRCను త్వరగా అమలు చేసి పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను భారతదేశం తీసుకురావాలని, అలాగే అక్రమంగా నివసిస్తున్న ఉగ్రజాతిని ఈ దేశం నుండి తరిమేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గట్టి వెంకటరమణ, జిల్లా కార్యదర్శి రెడ్డి వరలక్ష్మి, గొల్లపూడి సత్యనారాయణ, గొల్లపూడి గణేష్, మల్లా మురళి, ఎరంశెట్టి శైలజ, నాని, జగదీష్, కరి సత్యం, గట్టిం సీతారాం, గొల్లపల్లి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. చూస్తూ ఉన్నాం, బంగ్లాదేశ్లో మన హిందువుల్ని ఎంతో రాక్షసత్వంగా చచ్చని శవాన్ని కూడా వదలకుండా చెట్టుకి ఎలగట్టి ఎంతో దారుణంగా వాళ్ళు శవాన్ని కూడా కొడుతూ ఉన్నారు. కొట్టి వాళ్ళ మీద పెట్రోల్, బాడీ మీద పెట్రోల్ వేసి పబ్లిక్గా, చిన్న పెద్ద అందరూ కలిసి పబ్లిక్గా శవాన్ని
తగలబెట్టడం ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. ఈ రోజున ఎక్కడో బంగ్లాదేశ్లో జరిగిందనే కాదు, మనకు కూడా ఇప్పుడు హైదరాబాద్ చూస్తా ఉన్న పాత బస్తీలో ఎంత దారుణంగా ఉందంటే హిందూ అని చెప్పుకుంటే వాడు మళ్ళీ బయటికి వెళ్ళినట్టు తీసుకుంటాడో లేదో తెలియని పరిస్థితి ఉంది. అలాగే ప్రతి ఏరియాలో కూడా అదే జరుగుతుంది. ఈ అన్నిటికీ కారణం ఏంటంటే హిందువులు ఎవడ బతకాడు ఎవడ సంపాదన రాదు అలా చూడడం వల్ల జరుగుతుంది. కనుక అందరూ ఏకంగా ఉండి ఇటువంటి ఉగ్రవాదుల్ని, హిందువుల్ని శిక్షించే ఉగ్రవాదుల్ని ఎక్కడున్నా సరే కనిపెట్టి ఏ వ్యాపారం కూడా వాళ్ళకి అభివృద్ధి చేయకుండా, వాళ్ళ దగ్గర కొనకుండా, వాళ్ళ దగ్గరికి చేర్చకుండా దూరంగా పెట్టి ఎప్పటికైనా సరే వాళ్ళ రాక్షసత్వం పోదు. వాళ్ళ అవసరం కోసం మళ్ళీ మధ్యలో తిరుగుతారు. వాళ్ళు ఉగ్రవాద రాక్షసత్వం మాత్రం ఎట్టి పరిస్థితిలో మారదు వాళ్ళు. అందుకని చెప్పేసి మనందరం ఒక సాటిగా ఉండి మన ఇటువంటి శత్రువుల్ని గమనిస్తూ కాపాడుకోవాల్సిన మన బాధ్యత ఉంది. ఈ రోజున బంగ్లాదేశ్లో మరణించిన ఆ వ్యక్తికి మనందరం సంతాపం తెలిసి ఇటువంటిది మరి ఎక్కడ పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి హిందూ బంధువులందరినీ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. నా పేరు గంటా బాలుధర, భారతీయ జనతా పార్టీ ప్రతిపాడు అసెంబ్లీ ఎక్స్ కన్వీనర్. మొన్న బంగ్లాదేశ్లో ఏదైతే అమానుష ఘటన జరిగిందో, ఒక హిందూ కార్మికుడు అన్ని మతాలు సమానమే అనే తప్పుకి నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద ఈడ్చుకుంటూ ఒక చెట్టుకు కట్టేసి సజీవంగా దహనం చేశారు. ఇది చాలా అమానుషం. ఇదే భారత్లో ఇస్లాం పాటించిన వాళ్ళు చాలా ఉందాగా బతుకుతూ ఉన్నారు. ఈ హిందూ ధర్మం నుంచి వేరే ధర్మంకి ఎటువంటి హాని లేదు. కానీ కేవలం హిందూ అనే నెపంతో ఒక యువకుని ఎంత దారుణంగా చంపేస్తారో మనం చూస్తూ ఉన్నాం. అలాగే కాదు, మన భారతదేశంలో కూడా ఒక రాజస్థాన్లో ఒక మిషన్ టైలర్ని చంపేయడం జరిగింది. ఇస్లాం ఉగ్రవాదం ఏదైతే ఉందో ఈ మతోన్మాదులంతా కలిసి ఈరోజు భారతదేశంలో హిందువుల్ని బతకనియకుండా ఇలా చేసే మారణకాండ ఏదైతే ఉందో దీన్ని నిర్దాక్షిణ్యంగా ఖండించాలి. అలాగే ఏదైతే సిఏఏ ఎన్ఆర్సీ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఈ సిఏఏ ఎన్ఆర్సీని అమలు చేసి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న మైనార్టీలైనటువంటి హిందువులను ఈ దేశం తీసుకొచ్చి ఇక్కడ అక్రమంగా నివసిస్తున్నటువంటి రోహింగ్యా ముస్లిమ్స్ అయితే బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు, మయన్మార్ నుంచి వస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళగొట్టి అక్కడ శరణార్థులు బతుకుంటూ రోజుకి కూడా చచ్చి పొందుతున్న శవాల్లాగా ఉన్న హిందువుల్ని కాపాడాలని ఈ వేదిక ద్వారా నేను కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. భారత్ మాతాకి. అంతేకాదు మిత్రులారా, ఈ సెక్యులర్ హిందువులు ఎక్కువైపోయారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.